నిన్న ఆగ్రాలో మార్క్ రూబియో తాజ్మహల్ని సందర్శించాడు. దీని గురించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇరాన్ కాన్సులేట్ స్పందించింది. ఒకవైపు ట్రంప్ ఏమొచ్చేసి ఇరాన్ సంస్కృతిని నాశనం చేస్తానంటాడు, మరొక వైపు ఏమొచ్చేసి మార్క్ రూబియో ఆ ఇరాన్ సంస్కృతికి చెందినటువంటి తాజ్మహల్ని సందర్శించి ఫోటోకి పోజులు ఇస్తాడు. బహుశా ముంతాజ్ను ఉద్దేశించి ఇరాన్ మూలాలు ఉన్నటువంటి ఆవిడని ఉద్దేశించి కట్టినటువంటిది తాజ్మహల్. అంటే అది ఇరాన్ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి తాజ్మహల్ని సందర్శించి అక్కడ ఫోటోలు ఇచ్చాడు. బహుశా అది ఇరాన్ సంస్కృతికి చెందిందని తెలిస్తే బహుశా ఇక్కడికి రాబోయేవాడేమో. ఇలా ఉంటుంది వీళ్ళ విధానాలు. ఒకరేమొచ్చేసి నాశనం చేస్తామంటారు, ఒకరేమొచ్చేసి ఫోటోలు దిగుతారని హైదరాబాద్ కాన్సులేట్ స్పందించింది. కానీ వాస్తవం ఏంటంటే మనకు ఒకటి బుద్ధి ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తాజ్మహల్ కాదు, తేజో మహాలయ, మన యొక్క శివుడు ఉన్నటువంటి ఇది. ఆనాటి వాళ్ళు రాజులు భయపడిపోయారు, మొత్తానికి దాన్ని వదిలేశారు. ఇప్పటికీ కూడా మనం దాన్ని చేజిక్కించుకోలేకపోతున్నాం. అంటే ఏమీ లేదు, జస్ట్ పేరు మారిస్తే చాలు. ఆ చరిత్రను కూడా మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు అది ప్రపంచ వారసత్వ సంపద అయిపోయింది. దాని జోలికి వెళ్లకుండా ముందే చేతులు కట్టేశారు. కానీ ఎప్పటికైనా సరే అది తేజో మహాలయనే. అది ఎప్పటికీ ముంతాజ్ సమాధి కాదు. మన శివయ్యకి సంబంధించినటువంటి ఇలాంటి గొప్పదాన్ని కోల్పోయాం. ఆనాటి మన రాజులు నిర్మించినటువంటి గొప్ప కళా సంస్కృతి అది. ఇలా ఎన్నో కోల్పోయాం మనం. అసలైనటువంటి చరిత్రని వక్రీకరించేసి ఎవడికి ఇష్టం వచ్చినట్లుగా వాడు రాసుకుంటా ఉన్నాడు.